Dear students, this is the third class on Indus Valley Civilization. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో రాకుండా ఉండదు, కంపల్సరీ ఎగ్జామ్లో లాంగ్ క్వశ్చన్ కిందగా వస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని శ్రద్ధగా వినండి. అదేవిధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్ పైన చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దాదాపు జనరల్ స్టడీస్లో 30 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ ఉంటే అందులో దాదాపుగా ఒక 5 క్వశ్చన్స్ వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఈ టాపిక్ని చాలా శ్రద్ధగా మీరు వినవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటి అంటే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సింధు నాగరికత యొక్క లక్షణాల గురించి నేను చెప్తున్నాను. అయితే ఈ క్లాస్ కూడా ఇంకో కొన్ని వీడియోస్లో నేను చాలా తక్కువ టైంని నేను యూజ్ చేస్తూ నేను వీడియోస్ చెప్తాను. ఎందుకంటే ఎక్కువ లెంతీలో మీరు అంతగా శ్రద్ధగా వినట్లేరేమో అనిపిస్తుంది. షార్ట్ వీడియోస్ నేను చేస్తాను. ఓకే, అయితే బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాస్, సమ్ టౌన్స్ నేమ్ అండ్ రివర్స్ నేను చెప్తాను. విచ్ టౌన్స్ నియర్ టు రివర్ బ్యాంక్స్, నది ఒడ్డున గల పట్టణాల గురించి నేను చెప్తాను. అయితే మనము ప్రీవియస్ వీడియోలో కొన్ని పట్టణాలు, ఆ పట్టణాలు ఏ నది ఒడ్డున ఉన్నాయి అనే విషయాన్ని నేను చెప్తూ వచ్చాను. మరొకసారి ఇవి చెప్పుకొని ఇది మీరు నోట్ చేసుకోగలిగితే మనము క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ సిటీ ఆర్ టౌన్, పట్టణం మొహెంజోదారో. ఇట్ ఈస్ నియర్ టు ఇండస్ రివర్. మొహెంజోదారో. ఈ పట్టణము ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ హరప్పా. రావి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ బన్వాలి. ఆ తర్వాత ఇంకో సిటీ కాళీబంగన్. ఇవి గగ్గర్, గాకి గావత్తు గగ్గర్ నది ఒడ్డున ఉన్నాయి. నెక్స్ట్ లోతాల్. భోగవ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ సుర్కో జెండర్. ఇది దూషక్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ చన్హుదారో. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రీవియస్ వీడియోలో ఈ నేమ్స్ మీరు ఆల్రెడీ ఇంగ్లీష్లో పీపీటీలో చూసుంటారు. ఓకే, చన్హుదారో సింధు నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ రంగాపూర్. ఇది బాదర్ లేదా మడర్, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండుంటుంది బుక్లో. ఈ 2 నేమ్స్ రాసుకోండి, బాదర్ ఆ తర్వాత మడర్. నెక్స్ట్ అలంగీర్. హిందన్ నది ఒడ్డున ఉంది. ఇందన్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ దైమాబాద్. ప్రవర నది ఒడ్డున ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ రోపార్, సట్లెజ్. ఓకే, సట్లెజ్ నది ఒడ్డున ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్.
దీన్ని సివిలైజేషన్ అని ఎందుకంటారు? కొన్ని మనము ఒక అంటే ఒక జనజీవనాన్ని వాళ్ళు నాగరికత కలిగినటువంటి ప్రజలు అని చెప్పడానికి చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి. ఓకే, అవి అందులో ఏంటి అంటే మనం ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, వాట్ ఈజ్ ద సివిలైజేషన్. ఫస్ట్ వన్ టౌన్ ప్లానింగ్, ఓకే, సమ్ స్ట్రక్చర్స్, నిర్మాణాలు, డ్రైనేజీ సిస్టమ్. నెక్స్ట్ మెయిన్గా చెప్పాలి అంటే లిపి ఉండాలి, సొంత లిపి ఉండాలి. ఓకే, అదేవిధంగా దాంతోపాటు టెక్నాలజీ, సాంకేతిక శాస్త్ర రంగంలో ఆ యొక్క ప్రజలు అభివృద్ధి చెందిన వాళ్ళై ఉండాలి. దాంతోపాటు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సిస్టమ్, జాతీయ అంతర్జాతీయ పరంగా వాళ్ళు వర్తక వాణిజ్యాన్ని చేస్తూ ఉండాలి. ఇలాంటి వ్యవస్థతో కూడినటువంటి ఆ యొక్క జనజీవనాన్ని లేకపోతే ఆ యొక్క కాలాన్ని ఏమని పిలుస్తారు అంటే నాగరికత అని పిలవడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో మొదటి నాగరికత ఏది? సింధు నాగరికత. వీటన్ని లక్షణాలతో కూడి ఉన్నటువంటి వ్యవస్థ అది. అందుకనే దీన్ని నాగరికత అని పిలుస్తూ వచ్చారు. అంతకుముందున్న దాన్ని ఏమని శిలాయుగాలు, ప్రాచీన యుగాలు అంటూ పిలిచారు. ఎందుకంటే ఆ యొక్క కాలంలో ఏవి కూడా అభివృద్ధి చెందినవి లేవు. సరే, ఇప్పుడు మనము సింధు నాగరికత యొక్క లక్షణాల గురించి మనము చెప్పుకుందాం. ఈరోజు ప్రధానంగా నేను చెప్పేటటువంటి విషయాలు ఏంటివంటే నగర నిర్మాణం, అర్బనైజేషన్ గురించి నేను చెప్తున్నాను. అర్బనైజేషన్లో కొన్ని టాపిక్స్ ఏంటివంటే టౌన్ ప్లానింగ్, ఓకే, స్ట్రక్చరస్, సమ్ బిల్డింగ్స్, నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్. వీటి గురించి దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్. సెకండ్ వన్ వచ్చేసి పొలిటికల్ హిస్టరీ పొలిటికల్ సిస్టమ్, రాజకీయ వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వన్ సమ్ ఆర్ట్ టెక్నాలజీ గురించి మనం చెప్పుకుంటాం. అయితే త్వరగా చెప్తాను, మెయిన్ నోట్స్ని మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ అర్బనైజేషన్లో సింధు నాగరికత, ఇది ప్రధానంగా చెప్పాలి అంటే ఇది పట్టణ నాగరికత, అంటే పట్టణాలుగా అర్బనైజేషన్ అని పిలుస్తూ వచ్చారు. ఓకే, అయితే అందులో టౌన్ ప్లానింగ్, ఈ యొక్క అంటే అర్బనైజేషన్ అంటే చాలా పట్టణాలతో కూడి ఉన్నటువంటి వ్యవస్థ అది. అంటే చాలా నగరాలు ఉంటాయి. అయితే ఈ యొక్క నగరాల్లోని ఇండ్లను వాళ్ళు ఏ రూపంలో వాళ్ళు కట్టుకున్నారు అంటే గ్రిడ్ వ్యవస్థను ఉపయోగిస్తూ వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. గ్రిడ్ వ్యవస్థ అంటే దానికి సంబంధించినటువంటి ప్రధాన వీధులు ఉంటాయి, ఉపవీధులు ఉంటాయి, అంటే మెయిన్ స్ట్రీట్స్, సబ్ స్ట్రీట్స్, అలా విభజించబడి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు గ్రిడ్ వ్యవస్థను ఉపయోగించే అనేక అంటే మన ప్రస్తుత కాలంలో నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే మనము ఒక మంచి నాగరికత తెలిసినటువంటి ప్రజలం కాబట్టి. అయితే ఈ యొక్క గ్రిడ్ వ్యవస్థలో ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క వీధిని కట్ చేసుకుంటూ విభజిస్తూ, ఓకే, దీర్ఘచతురస్రాకారాన్ని ఉపయోగిస్తూ వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. అయితే వీళ్ళు ఆ యొక్క ఇళ్లను కూడా చాలా చక్కగా ఇటుకల్ని అమరుస్తూ వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో సంపూర్ణంగా గ్రిడ్ వ్యవస్థను ఆధారం చేసుకొని ప్రస్తుతం ఒక నగరం నిర్మించబడింది. అదేంటి అంటే చండీగఢ్ అనే ప్రాంతం. అయితే గ్రిడ్ వ్యవస్థలో ఏంటి అంటే ప్రధాన వీధులు, మెయిన్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అంటే నార్త్ అండ్ సౌత్ వేలో ఉంటుంది అన్నమాట, ఉత్తర దక్షిణ దిశలో ఉంటుంది. నెక్స్ట్ సబ్ స్ట్రీట్స్ వచ్చేసి
తూర్పు పడమర దిశలో ఉంటాయి. అయితే మనము ఏ విధంగానైతే ఈస్ట్ ఫేస్‌ని చాలా గ్రేట్‌గా భావించి చాలామంది ఈస్ట్ ఫేస్‌కి తూర్పు వీధి వైపు గుమ్మం పెట్టుకోవడానికి ఏ విధంగానైతే ఇష్టపడతారో, ఈ సింధు నాగరికత ప్రజలు కూడా ఈస్ట్ ఫేస్‌ని వాళ్ళు ప్రధాన వీధిగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ యొక్క టౌన్ ప్లానింగ్ మనం పిక్చర్‌లో చూసినట్లయితే చాలా స్ట్రక్చర్ అంటే రోడ్డుకి కావాల్సినంత ప్లేస్‌ని వాళ్ళు వదిలేసి ఇళ్లను చాలా చక్కగా ఒక పద్ధతి ప్రకారం గ్రిడ్ వ్యవస్థను ఉపయోగించి వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. అయితే గ్రిడ్ వ్యవస్థను ఉపయోగించకుండా నిర్మించుకున్నటువంటి సింధు నాగరికత పట్టణం ఏది అంటే బన్వాలి అనే పట్టణం. ఈ విధంగా మొహెంజదారో కానీ, హరప్పా కానీ, కాళీబంగన్ కానీ, సుర్కో జెండర్ కానీ, చన్నుదారో కానీ ఏ ప్రాంతం చూసినా వాళ్ళు గ్రిడ్ వ్యవస్థను ఉపయోగించే వాళ్ళ యొక్క ఇళ్ళ నిర్మాణాల్ని చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రతి పట్టణం కూడా మెయిన్గా వాళ్ళు ఉపయోగించినటువంటి వ్యవస్థ ఏంటి అంటే ఏ పద్ధతిలో వాళ్ళు నిర్మించుకున్నారు ఇళ్ళను అంటే ఈ విధంగా గ్రిడ్ సిస్టమ్ని ఉపయోగించి వాళ్ళు చక్కని పట్టణ ప్రణాళికను అభివృద్ధి చేసుకోవటం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ స్ట్రక్చర్స్. పీపీటీ కొంచెం షేర్ చేయటంలో మిస్టేక్ అయింది. కొంచెం చిన్నగా మీకు పీపీటీ కనిపిస్తుంది కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడాలి అంటే సమ్ స్ట్రక్చర్స్ అని చూసాం కదా, నిర్మాణాలు. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, సివిల్ అండ్ దేర్ ఓన్ బిల్డింగ్స్, హౌజెస్ బిల్డింగ్స్ అనమాట. సివిల్ అంటే పౌర నిర్మాణాలు, అందరికీ అందుబాటులో ప్రజలందరికీ కావలసినటువంటి వాటిని నిర్మిస్తారు. అయితే ఫస్ట్ వన్ సివిల్ స్ట్రక్చర్స్లో చూసినట్లయితే సిటడెల్స్. ఇవి ఏంటివంటే కోట గోడలు. ఈ కోట గోడలు చూడాలి అంటే అష్టముఖం అంటే 8 వైపులా ఆ యొక్క మొహం కనిపించేటట్టుగా ఆ యొక్క నిర్మాణాలని చేపడతారు. అయితే ఈ యొక్క కోట గోడలు ఏంటివంటే ప్రతి పట్టణంలో కూడా ఇలాంటి కోట గోడల్ని వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. ఎందుకు వీటిని నిర్మించుకున్నారు అంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, అంటే ప్రభుత్వ లేదా పాలక వర్గము అందులో ఉండి ఆ యొక్క నగరం యొక్క పరిపాలన వ్యవస్థ చూసేదాని కొరకు ఈ యొక్క కోట గోడల్ని వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క కోట గోడల లోపల వాళ్ళు ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలని, చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్మాణాలని అంటే స్టేడియంస్ని వాళ్ళు ఆ యొక్క కోట గోడల లోపల నిర్మించుకోవటం జరిగింది. ఈ యొక్క కోట గోడలు దేని కొరకు ప్రధానంగా అంటే ఆ యొక్క ప్రభుత్వ కార్యాచరణ కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి భవనం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ యొక్క కోట గోడల నిర్మాణానికి చాలా మట్టుకు ఎండబెట్టిన ఇటుకల్ని వాడుతూ వచ్చారు. నెక్స్ట్ కొన్ని ప్రాంతంలో మాత్రం కాల్చిన ఇటుకల్ని వాళ్ళు వాడుతూ వచ్చారు. అయితే మొహెంజదారో, హరప్పా, కాళీబంగన్, సుర్కో డాటా ఈ ప్రాంతాల్లో ఈ యొక్క సిటడెల్స్ అనేవి, కోట గోడలు అనేవి చాలా ఆ ఏరియాకు ఉన్న దానికంటే అంటే ఆ యొక్క టౌన్ కంటే చాలా చిన్నగా వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొహెంజదారో ఆ యొక్క మహాపట్టణంలో ఈ యొక్క కోట గోడలు అనేవి ఆ పట్టణానికంటే కొంచెం చిన్నవిగా వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. అయితే లోథాల్ అనే ప్రాంతంలో మట్టుకు ఇటువంటి కోట గోడలు ఎక్కడ కూడా ఉన్నట్టుగా ఆధారాలు లభించలేదు. కానీ అక్కడ ఒక స్టేడియం ఉంది అనే విషయాన్ని అక్కడ అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ యొక్క కోట గోడలు వాళ్ళు ఏ విధంగా నిర్మించుకున్నారు అంటే ఆ యొక్క పట్టణానికి దట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రీట్. ఒక పట్టణానికి మనం ఎంట్రీ అవుతున్నాము అంటే ఈ యొక్క కోట గోడలే కనబడతాయి. ఆ తర్వాత దాని వెనకాల పట్టణం కనబడతా ఉందన్నమాట. అయితే ఈ యొక్క స్ట్రీట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇన్ మొహెంజదారో దట్ స్ట్రీట్ రన్నింగ్
టు నార్త్ టు సౌత్. అంటే ఆ యొక్క కోట గోడ ఏ విధంగా ఉంటుంది అంటే ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉంటుంది. అదేవిధంగా సేమ్ కాళిబంగంలో కూడా ఈ విధంగానే ఉత్తరం నుండి దక్షిణం వైపుగా కోట గోడల్ని వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మెయిన్ రోడ్స్ చాలా చక్కగా కొన్ని ఏంజల్స్ని అక్కడ ఉన్నట్టుగా కోట గోడలకి ఇరువైపులా వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. అయితే ఈ కోట గోడ వెనకాల పట్టణం అనేది చాలా చక్కగా వాళ్ళు ఈ యొక్క గ్రిడ్ వ్యవస్థను ఉపయోగించి వాళ్ళు కట్టుకోవటం జరిగింది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే హరప్ప, ఆ తర్వాత మెహెంజదారో, మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ మేడ్ ఆఫ్ కలిబన్ బర్న్ట్ బ్రిక్స్, కిల్బర్న్ట్ బ్రాంట్ బ్రిక్స్ తోటి వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. నెక్స్ట్ కాళిబంగన్, ఆ తర్వాత లోథల్, ఈ పట్టణాల్లో హౌజెస్ని వాళ్ళు ఏ విధంగా అంటే ఈ కోట గోడల వెనకాల ఈ యొక్క హౌజెస్ ఉంటాయి కదా, ఆ యొక్క హౌజెస్ని వాళ్ళు ఏ విధంగా నిర్మించుకున్నారు అంటే మడ్ బ్రిక్స్, కొంచెం మట్టితో కూడినటువంటి ఇటుకల్ని ఉపయోగిస్తూ ఈ యొక్క కాళిబంగన్, లోథల్లో వాళ్ళు కట్టుకున్నారు. అయితే హరప్ప, మొహెంజదారోలో చూసినట్లయితే వాళ్ళు ఇటుకల్ని, కాల్చిన ఇటుకలతోటి వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. అయితే లోథాల్ అనే పట్టణంలో ధాన్యగారాలు ఉన్నాయి, గ్రేనరీ బిల్డింగ్స్. ఆ తర్వాత లోథాల్లో డాకియార్డ్ ఉంది, ఓడరేవు పట్టణం ఉంది. వీటిని మాత్రం వాళ్ళు కిల్బర్న్ట్ బ్రిక్స్తో వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. కాల్చిన ఇటుకల్ని ఉపయోగించారు. ఇళ్ళనేమో మామూలు మట్టి ఇటుకలతో వాళ్ళు నిర్మించుకుంటే, ఇక్కడ అంటే గొప్ప గొప్ప కట్టడాల్ని, నిర్మాణాలని, ఆ గొప్ప నిర్మాణాలైనటువంటి ధాన్యగారాలు, ఆ తర్వాత నౌకాశ్రయం, వీటిని దేంతో వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది, కాల్చిన ఇటుకల్ని ఉపయోగిస్తూ వాళ్ళు ఈ యొక్క నిర్మాణాలని చేపట్టారు. అయితే ఇలాంటి బ్రిక్స్, ఈ యొక్క ఇటుకలు చాలా పెద్ద నాగరికత అని చెప్పుకుంటున్నటువంటి ఈజిప్టులో ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే చాలా మంచి నాగరికత ఇక్కడ వర్ధిల్లింది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇవి కోటగోడలు. ప్రతి పట్టణంలో ఇలాంటి కోటగోడల్ని వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్రైనరీ బిల్డింగ్స్, ధాన్యాగారాలని నిర్మించుకున్నారు వీళ్ళు. అయితే మొహెంజదారోలో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా చాలా పెద్ద ధాన్యాగారం, ద గ్రేట్ గ్రానరీ బిల్డింగ్స్ ఫౌండెడ్ ఎట్ మొహెంజదారో. ఇది దాదాపుగా దాని యొక్క పొడవు వచ్చేసి 45.71 మీటర్స్, వెడల్పు వచ్చేసి 15.20 మీటర్స్. ఇలా అతి పెద్ద ధాన్యాగారం ఇది ఎక్కడ లభించింది అంటే మొహెంజదారో అనే మహాపట్టణంలో లభించింది. అయితే ఈ యొక్క ధాన్యాగారానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అది ఏంటి అంటే ఈ యొక్క ధాన్యాగారం ఈ సిటడెల్ ఉంది కదా, దాని లోపల నిర్మించారు. ఓకే, నెక్స్ట్ హరప్ప ప్రాంతంలో కూడా ధాన్యాగారం బయలుపడింది. ఎలా అంటే ఇక్కడ 12 ధాన్యాగారాలు, మనము ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్టుగా 2 వరుసలలో 6 ఈ విధంగా ఇక్కడ మనం పిక్చర్లో మనం చూస్తున్నాం. 6గా వాళ్ళు ఈ యొక్క ధాన్యాగారాల్ని నిర్మించుకోవటం జరిగింది. ఓకే, సరేనా? ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ధాన్యాగారం మరి మొహెంజదారోకి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కోట గోడలు, అంటే దీనికి అసలు కోట గోడలు లేవు కదా హరప్పాలో. అయితే దీంట్లో ఎక్కడ మనం చూడొచ్చు అంటే దీన్ని చాలా కోటకు బయటగా వీళ్ళు నిర్మించారు. అతి చిన్న కోటను మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ధాన్యాగారాల యొక్క పొడవు వెడల్పు చూసినట్లయితే 15.23 మీటర్స్ పొడవు, ఆ తర్వాత వెడల్పులో చూసుకున్నట్లయితే 6.09 మీటర్స్. ఇవి రెండు కూడా అంటే మొహెంజదారోలో ఉన్నటువంటిది, ఆ తర్వాత హరప్పాలో ఉన్నటువంటి ఈ యొక్క ధాన్యాగారాలు నదికి అతి సమీపంలో వీళ్ళు నిర్మించుకోవటం జరిగింది. ఇవి కూడా హరప్పాలో లభించింది కూడా,
చాలా పెద్ద ధాన్యాగారమే. దాదాపు 830 చదరపు మీటర్లు కలిగినటువంటి గొప్ప వైశాల్యంలో వీళ్ళు నిర్మించుకున్నారు ఈ యొక్క ధాన్యాగారాల్ని. దాదాపు మొహెంజోదారోలో ఉన్నటువంటి అతి పెద్ద ధాన్యాగారం ఏదైతే ఒక్కటిగా ఉందో దానికి సమానంగానే దాదాపుగా వీళ్ళు దాన్ని నిర్మించడం జరిగింది. అయితే హరప్పాలో ఉన్నటువంటి ధాన్యాగారాన్ని గమనించినట్లయితే దక్షిణంగా ఒక గుండ్రగా ఇటుకలని, అంటే కాల్చిన ఇటుకల్ని వీళ్ళు ఉపయోగించారు కదా. అలా కాల్చిన ఇటుకలతో వాళ్ళు కొన్ని ఇప్పుడు పొలంలో మనం కల్లాలు చేస్తాం, అంటే ధాన్యాన్ని వరి పొట్టు ఉంటే ఆ పొట్టు మొత్తం ఎగిరిపోయేటట్టుగా కల్లాలు చేస్తామన్నమాట. అందులో ఉన్నటువంటి గడ్డి అంతా ఎగిరిపోయేటట్టుగా కల్లం చేసుకొని అక్కడ చేస్తారు కదా. అట్లా వీళ్ళు ఈ యొక్క 2 ధాన్యాగారాలకి అతి సమీపంలో అట్లాంటి కల్లాల్ని కూడా వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. అయితే వీళ్ళు నిర్మించుకున్నటువంటి ఆ యొక్క గోడల మధ్యలో కొన్ని అంటే ధాన్యం బయలుపడింది. అవేంటి అంటే వీట్ అండ్ బార్లీ, గోధుమలు, బార్లీ అటువంటి ధాన్యము లభించింది. దాన్ని బట్టి వీళ్ళు శాస్త్రవేత్తలు ఏం చెప్తూ వచ్చారు అంటే వీళ్ళు ప్రధానంగా పండించినటువంటి పంటలు గోధుమలు, బార్లీ. ఇక్కడ వాళ్ళు ఈ యొక్క ధాన్యాగారాల్లో నిల్వ చేసుకునే వాళ్ళు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కేవలము మొహెంజోదారో ఆ తర్వాత హరప్పాలోనే ఈ యొక్క ధాన్యాగారాలు బయలుపడ్డాయా? ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ధాన్యాగారాలు బయలుపడ్డాయి. అదేంటి అంటే ఇంకొక చోట కాలిబంగన్ అనే ప్రాంతంలో కూడా సేమ్ ఇక్కడ హరప్పాలో బయలుపడినట్టుగానే అక్కడ కూడా బయలుపడ్డాయి. ఈ విధంగా చాలా చక్కని గ్రైనరీ వ్యవస్థను వాళ్ళు నిర్మించుకున్నారు. ఇలాంటి బిల్డింగ్స్ని వాళ్ళు ఉపయోగించారు. చాలా విస్తృతంగా వ్యవసాయాన్ని చేశారు. ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థను వాళ్ళు నిర్మించుకున్నారు అనే విషయము దీన్ని బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క సివిల్ స్ట్రక్చర్స్లో థర్డ్ వన్ ద గ్రేట్ బాత్, మహాస్నాన వాటిక. ఈ యొక్క మహాస్నాన వాటిక అనేది సింధు ప్రజలు వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఒక మంచి వాస్తు నిర్మాణానికి, వాళ్ళ యొక్క నైపుణ్యతకు ఈ యొక్క మహాస్నాన వాటిక అనేది ఒక ప్రతీకగా నిలిచింది. ఎలా అంటే చాలా చక్కని ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ని వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. ఎలా అంటే ఇది దాదాపు దీని యొక్క పొడవు 11.88 మీటర్స్, వెడల్పు వచ్చేసి 7.01 మీటర్స్. నెక్స్ట్ లోతు చూసినట్లయితే 2.43 మీటర్స్ ఉంది. మొత్తం మీదుగా 11,440 చదరపు మీటర్లలో వీళ్ళు ఈ యొక్క గ్రేట్ బాత్ని నిర్మించుకున్నారు మొహెంజోదారోలో. అయితే ఈ యొక్క గ్రేట్ బాత్కి స్నానవాటికకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే తూర్పు నుండి ఈ యొక్క స్నానవాటికలోనికి నీళ్ళు వస్తాయి. దక్షిణం వైపుగా ఈ స్నానవాటికలో ఉన్నటువంటి నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ చాలా ఫ్రెష్గా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కేవలము స్విమ్మింగ్ పూల్ని వాళ్ళు నిర్మించుకున్నారా? కాదు. దాని పక్కన వాళ్ళు దుస్తులు మార్చుకోవడానికి కూడా చాలా చక్కని గదుల్ని వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి వాళ్ళు నిర్మించుకున్న అప్పుడున్నటువంటి టెక్నాలజీ అసలు ఏంటి? కింద అసలు వాటర్ నిల్వ అంతసేపు ఉండడానికి గల కారణం ఏంటి అంటే కింద వాళ్ళు కాల్చిన ఇటుకలతో వాళ్ళు నిర్మించారు. కాల్చిన ఇటుకల్ని ఉపయోగించి నీరేమాత్రం వెళ్ళిపోకుండా, బయటకు వెళ్ళిపోకుండా దాదాపు స్నానవాటిక బయట నుండి కూడా దాదాపు 3 సెంటీమీటర్ల మందంతో బిట్యుమీనన్ అనేటటువంటి ఒక పదార్థాన్ని వాళ్ళు ఉపయోగించి దాంట్లో నుండి నీళ్ళు బయటకి కారిపోకుండా దాన్ని వాళ్ళు చక్కగా వేసుకోవటం జరిగింది. ఇటువంటి చాలా చక్కని వ్యవస్థను వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. ఇవన్నీ ఏంటి అంటే పౌర నిర్మాణాలు. ఇప్పుడు మనం చూసేది ఏంటివంటే లివింగ్ హౌసెస్. వాళ్ళ యొక్క నివాస గృహాలను వాళ్ళు ఈ విధంగా మనం పిక్చర్లో చూస్తున్నట్టుగా వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అంతకుముందుగా మనం చెప్పుకున్నట్టుగా తూర్పు వైపున వాళ్ళ యొక్క ప్రధాన గుమ్మాన్ని వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. చాలా ఎత్తైన వేదికలో మనం పిక్చర్లు చూస్తున్నట్టుగా చాలా ఎత్తైన వేదికలో వాళ్ళు గృహాల్ని నిర్మించుకున్నారు. ఎందుకు అలా ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళు నిర్మించుకున్నారు అంటే
వాళ్ళు దాదాపు వాళ్ళ యొక్క నివాస స్థలాలు పూర్తిగా నది వ్యవస్థతోటి నిర్మించబడింది. కాబట్టి వరదలు రాకూడదు, వరదలు వచ్చినప్పటికినీ ఆ యొక్క ఎత్తైన ప్రధాన వేదికలపైన వాళ్ళు నివసించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే వీళ్ళ యొక్క గృహలు చూసినట్లయితే హౌసెస్ 2 వైపులా వాళ్ళు వీధుల్ని వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అయితే ప్రతి ఇంట్లలో వాళ్ళు సాధారణంగా ఒక బావిని, ఒక స్నాన వేదికను వాళ్ళు ఏర్పాటు చేసుకునేటటువంటి వ్యవస్థను వాళ్ళు నిర్మించుకున్నారు. అయితే ధనవంతులైతే వాళ్ళ ఇంట్లలో బావి, స్నాన వేదికతో పాటు మరుగుదొడ్లు కూడా, ఆ తర్వాత కొంత వాళ్ళ పెరడు కూడా చాలా చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఏంటి అంటే వీళ్ళు డ్రైనేజీ వ్యవస్థ, చాలా చక్కని డ్రైనేజీ వ్యవస్థను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి వీళ్ళు పారిశుద్ధ్యానికి ఎంతగా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళో అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇంకొక ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రతి ఇంటి ముందు ఒక చెత్త కుండ ఉండేదంట. చెత్తను ఇంటిలో నుండి బయటకు పారేయడానికి ఇంటి నుండి ఒక మంచి రంధ్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ ఇంటి లోపల నుండే ఆ యొక్క రంధ్రం గుండా చెత్తను బయటకి పంపించేవాళ్ళంట. ఎంతో చక్కని వ్యవస్థను వాళ్ళు ఈ విధంగా రూపొందించుకున్నారు అనే విషయం మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ నేను పీపీటీలో పెట్టలేదు, అది నెక్స్ట్ వన్ ఏంటి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ. చాలా చక్కగా శ్రద్ధ తీసుకున్నారు ఈ మురుగునీటి పారుదలను కాలువల గుండా వాళ్ళు బయటకు పంపించడానికి. ప్రతి ఇంటిలో నుండి ఒక మురుగునీటిని బయటకు పంపించడానికి ఒక కాలువను వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. ఆ యొక్క కాలువలో ఎప్పుడైనా ఏదైనా తట్టుకున్నట్లయితే తీసేయడానికి వాళ్ళు మ్యాన్ హోల్స్ని కూడా నిర్మించుకున్నారు. ఈ విధంగా ప్రతి ఇండ్ల నుండి వాళ్ళు పైపులు, ఈ యొక్క కాలువలు కూడా వాళ్ళు ఉపయోగించినటువంటిది ఏంటి అంటే టెర్రకోట. కొన్ని మనం పిక్చర్స్ చూసాం అంతకుముందు, టెర్రకోటతో చేసుకున్నటువంటి బొమ్మలు. ఆ యొక్క టెర్రకోటను ఉపయోగిస్తూ వాళ్ళు పైపుల్ని ఏర్పాటు చేసుకుంటూ చాలా చక్కని నిర్మాణాలు ఈ యొక్క మురికి కాలువని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి వ్యవస్థను వాళ్ళు కలిగి ఉన్నారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పొలిటికల్ కండిషన్స్. అయితే ఇందాక ఈ పీపీటీలో చూస్తున్నట్టుగా ఇన్ దట్ దెర్ ఈజ్ నో ఎవిడెన్సెస్ అబౌట్ పొలిటికల్ కండిషన్స్. అయితే సమ్ హిస్టోరియన్స్ వాళ్ళ యొక్క స్టడీ ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఇంతటి మహోన్నతమైన నాగరికతను ఎవరొకరు ఖచ్చితంగా పరిపాలించి ఉంటారు. ఎందుకంటే ఇంత మంచి వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళే స్వతహాగా చేసుకోరు. ఆ తర్వాత కోటగోడలు ఉన్నాయి, చాలా చక్కని వ్యవస్థ ఉంది. దీన్ని బట్టి ఖచ్చితంగా అకార్డింగ్ టు డిడి కోశాంబి ప్రకారం అతను ఏమని చెప్తాడు అంటే అక్కడ ఉన్నటువంటి పురోహిత వర్గం ఏదైతే మత వ్యవహారాల్లో చాలా చురుకుగా పాల్గొంటున్నారో వాళ్ళే ఈ యొక్క సింధు ప్రజల్ని పరిపాలన చేశారు అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ ఆర్ఎస్ శర్మ, అతను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే వర్తకులు, ట్రేడర్స్ వాళ్ళే పరిపాలించారు. ఎందుకంటే ఇది వర్తకంగా, వాణిజ్యంగా చాలా అభివృద్ధి చెందినటువంటి సింధు నాగరికత వ్యవస్థ. తప్పకుండా ఖచ్చితంగా వర్తకులే ఈ యొక్క వ్యవస్థను పరిపాలించారు అని చెప్పేసి ఇతను ఆర్ఎస్ శర్మ గారు చెప్పారు. నెక్స్ట్ స్టూవర్ట్ పిగ్గెట్ అనేటటువంటి శాస్త్రవేత్త, అతను ఏమని చెప్పాడు, ఇతను కూడా మతాధికారులే పరిపాలన చేశారు, ప్రీస్ట్ వర్గమే ఈ యొక్క వ్యవస్థను పరిపాలన చేశారు అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ అకార్డింగ్ టు దీక్షిత్, అతను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళే ఈ యొక్క వ్యవస్థను పరిపాలన చేశారు అని చెప్తారు. పురపాలక సంఘాలే పరిపాలన చేశారు దీక్షిత్ ప్రకారం. ఇది పొలిటికల్ కండిషన్ గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళ ప్రకారంగానే మనము చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ స్కల్ప్చర్, వాళ్ళకున్నటువంటి కళ ఏంటి అంటే చాలా చక్కని కళ వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. ఫస్ట్ వన్ సీల్స్. ఈ సీల్స్ మనం చూసినట్లయితే సింధు నాగరికత కాలాన్ని, ఓకే,
సింధు నాగరికత యొక్క అనేక విశేషాలకు ప్రధాన ఆధారం ఏంటి అంటే వాళ్ళు వేసుకున్నటువంటి సీల్స్. ఓకే, ఈ యొక్క సీల్సే ప్రధాన ఆధారం. నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క సీల్స్ని కూడా వాళ్ళు ముద్రలు, ఓకే, వీటిని ముద్రలు, ఈ యొక్క సీల్స్ని కూడా వాళ్ళు చాలా చక్కని తమ యొక్క కళను పూర్తిగా అందులో జోడించారు అనే విషయం తెలుస్తుంది. అయితే ఈ యొక్క సీల్స్ని వాళ్ళు ఏ విధంగా తయారు చేసుకున్నారు? స్టియటైట్ అనేటటువంటి మెత్తని రాయిని ఉపయోగించి వాళ్ళు ఈ యొక్క ముద్రలను తయారు చేసుకోవడం జరిగింది. దాదాపు అనేక స్థలాల్లో, అంటే దాదాపు చెప్పాలి అంటే సింధు నాగరికతకు సంబంధించి 1400 స్థలాలు లభించాయి. ఆ 1400 స్థలాల్లో వాళ్ళు కనుగొన్నటువంటి సీల్స్ సుమారుగా 4000 సీల్స్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అయితే ఇందులో ఎక్కువగా సీల్స్ లభించినటువంటి ప్రాంతం ఏంటి అంటే మొహెంజోదారో, ఆ తర్వాత హరప్పాలో కనుక్కున్నారు. అంటే ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పట్టణాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడాలి అంటే ఈ యొక్క సీల్స్ ఎక్కువగా చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారంలో బయలుపడ్డాయి. దీర్ఘచతురస్రాకారంలో చూసినట్లయితే కాలిబంగన్ రాజస్థాన్లో ఎక్కువగా లభించాయి. రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి, అంటే వృత్తాకారంలో ఉన్నటువంటి సీల్స్ మాత్రం పాకిస్తాన్లో లభించాయి, జూకర్ అనే ప్రాంతంలో. నెక్స్ట్ చూసినట్లయితే మన ఇంకొక ప్రాంతం ఏంటి అంటే బన్వాలి అనే ప్రాంతంలో కూడా రౌండ్ షేప్లో ఉన్నటువంటి సీల్స్ లభించడం జరిగింది. ఓకే, ఈ యొక్క ముద్రల పైన వాళ్ళు అనేక జంతువుల్ని వాళ్ళు నిర్మించుకున్నారు. ఆ తర్వాత కొన్ని వృక్షాలని వాళ్ళు ముద్రించారు. జంతువుల్లో చూసినట్లయితే ఎద్దు, ఏనుగు, ఖడ్గమృగం, పులి, చేప లాంటివి వాళ్ళు ముద్రించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ప్రధానంగా ముద్రించినటువంటి సీల్ ఏంది అంటే మూపురం లేని ఎద్దు, మూపురం లేని ఎద్దును వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క ముద్రల్లో నిర్మించుకోవడం జరిగింది. ఏ బుల్ వితౌట్ హంప్, ఓకే, మూపురం లేని ఎద్దు వాళ్ళు ఎక్కువ ప్రధానంగా వాళ్ళు ముద్రించుకున్నటువంటిది. నెక్స్ట్ చాలా ముద్రల్లో వాళ్ళు చేపను గుర్తుగా వాళ్ళు వేసుకోవడం జరిగింది. చాలా ముద్రల్లో, ప్రతి ముద్రలో ఈ పైన చేప గుర్తుని వాళ్ళు వాడినట్టు చూస్తాం. అయితే చేపను ఆ విధంగా వాడడానికి కారణం ఏంటి అంటే అది చాలా శుభప్రదమైందిగా వాళ్ళు భావించేవాళ్ళు, కాబట్టి వాళ్ళు ఆ విధంగా నిర్మించుకున్నారు అని చెప్పచ్చు. అదేవిధంగా స్తూపాకారంలో వాళ్ళు వేసుకున్నటువంటి ముద్రలు ఎక్కడ లభించాయి అంటే రాఖీ గర్హి అనే ప్రాంతంలో లభించాయి. రాఖీ గర్హి అనే ప్రాంతంలో లభించాయి. ఈ విధంగా చాలా ముద్రలు వీళ్ళు ఈ విధంగా వేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే వ్యాపారంలో వాళ్ళు ఒక మారకంగా వాళ్ళు ఉపయోగిస్తూ వచ్చారు అనే విషయము అర్థమవుతుంది. ఈ విధంగా సింధు నాగరికతకు సంబంధించినటువంటి అధిక సంఖ్యలో లభించినటువంటి ఈ యొక్క ముద్రలు మెసొపొటేమియా నగరంలో టేల్ అస్మార్ అనే ప్రాంతంలో అధిక సంఖ్యలో లభించాయి. అంటే వీళ్ళు మెసొపొటేమియా నాగరికత ప్రజలతో వీళ్ళు వర్తక వాణిజ్యాన్ని కలిగి ఉన్నారు అనే విషయము అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ సీల్స్, సెకండ్ వన్ టెర్రకోట బొమ్మలు, టెర్రకోట డాల్స్ అనమాట. ఇక్కడ ఎద్దుల బండి, ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రధాన దైవం అన్నటువంటి అమ్మ తల్లి విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని ఎక్కువగా బంకమట్టితో వీళ్ళు స్త్రీ బొమ్మను కానీ, పురుషుల బొమ్మలు కానీ, జంతువుల బొమ్మలు కానీ, అనేక ఆట బొమ్మల్ని వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. ఎక్కువగా వాళ్ళు వేసుకున్నటువంటి బొమ్మ ఏంటి అంటే ఎద్దుల బొమ్మ, ఆ తర్వాత కొన్ని కోతి బొమ్మల్ని వాళ్ళు వేసుకోవటం జరిగింది. ఈ యొక్క బొమ్మలు వాళ్ళ యొక్క సాంఘిక జీవనాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. ఆ యొక్క ఎద్దుల బొమ్మ చూసినప్పుడు, ఆ యొక్క బండితో కూడినటువంటి ఆ యొక్క ఎద్దుల బొమ్మ చూసినప్పుడు వాళ్ళు ప్రధానంగా వ్యవసాయాన్ని కలిగి ఉన్నారు, వ్యవసాయాన్ని
వాళ్ళు చేస్తూ ఉన్నారు అనే విషయము అర్థమవుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ చూసినా ఈ యొక్క విగ్రహం, అమ్మ తల్లి విగ్రహం, మదర్ గాడెస్ విగ్రహం కనబడతా ఉంది. దీన్ని బట్టి వాళ్ళు ప్రధాన దైవంగా అమ్మ తల్లిని పూజించారు అనే విషయము ఆ యొక్క బొమ్మ ద్వారా తెలిసిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే అదర్ మెటల్స్లో వాళ్ళు ఉపయోగించింది ఎక్కువగా ఏంటి? కాంస్యం, బ్రోజ్. అందుకే దీన్ని బ్రోజ్ ఏజ్ కల్చర్ అని పిలిచారు. ఓకే, నాట్యకత్తె విగ్రహం ఇక్కడ మనం కింద చూస్తూ ఉన్నాం ఆ పిక్చర్ని. ఈ యొక్క విగ్రహము మెహంజదారోలో లభించింది. ఆ తర్వాత మనము ప్రీవియస్ వీడియోలో ఒక పురుషుని విగ్రహం చూసాం, గడ్డం కలిగినటువంటి పురుషుని విగ్రహం. అది కూడా మెహంజదారోలో లభించింది. వీటిని ముఖ్యంగా వాళ్ళు దేన్ని ఉపయోగించి చేస్తూ వచ్చారు అంటే కాంస్యంతో చేస్తారు. ఎక్కువగా వీళ్ళు వాడినటువంటి లోహం ఏంటి అంటే కాంస్యం. వీటితో పాటు మట్టిని, వెండిని, రాగిని, కంచును కూడా వీళ్ళు వాడుతూ వచ్చారనమాట. నెక్స్ట్ పోటరీ, కుండల తయారీ. ఎక్కువగా వీళ్ళు చేసుకున్నటువంటి కుండలు బంకమట్టితో, అంటే నల్లని మట్టితో వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఈ కుండల పైన చాలా చక్కని ఆర్ట్ని వాళ్ళు వేశారు. నల్లటి పూసలతోటి ఈ యొక్క ఆర్ట్ని వేశారనమాట. అందుకనే ఈ యొక్క సింధు నాగరికతకు చెందినటువంటి ఈ యొక్క పోటరీ సిస్టమ్ని, లేకపోతే కుండల తయారీ విధానాన్ని ఏమని పిలవచ్చు? దానికి ఉన్నటువంటి పేరేంటి అంటే బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ, BPW వేర్ అని చెప్పచ్చు. బ్లాక్ అంటే నల్లని పాలిష్ని వాళ్ళు వాడారు అనే విషయం తెలుస్తుంది. అంటే వీటన్నిటి ద్వారా మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటివంటే వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవత ఎవరు, వాళ్ళు వాడినటువంటి వస్తువుల ద్వారా వాళ్ళు ప్రధానంగా పండించినటువంటి ధాన్యం ఏంటి అనే విషయము అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఎకానమీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూద్దాం. థ్యాంక్ యూ.